వినాయక, ఏంటయ్యా ఈ పరిస్థితి? లంబోదరుడవు, గజముఖుడవు, ఏకదంతుడవు, సాక్షాత్ శ్రీ పార్వతీ పరమేశ్వరుల ప్రథమ పుత్రుడవైన నీకు ఇంతటి హీనగత. 9 రోజులు 11 రోజులు అంటూ నిన్ను భక్తి శ్రద్ధలతో లక్షలు ఖర్చు పెట్టి మరీ పూజిస్తారు కదయ్యా. చివరికి ఇలా నిన్ను చెత్తలో పడేస్తారా? అంటే వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేస్తారా? చివరికి దేవుడు అయిన నీతో కూడా ఆటలాడుకుంటారా? ఈ సంఘటన ఇబ్రహీంపట్నం చెరువు దగ్గర చోటు చేసుకుంది. ఇది చూసి ఇది దేవుడి విగ్రహం అని తెలిసినా కూడా అక్కడే చెత్త పడేస్తున్నారు. కొంతమంది అక్కడే పాస్ పోస్తున్నారు. ఇంకా మనుషులకి కుక్కలకి తేడా ఎక్కడుంది? దయచేసి ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఇబ్రహీంపట్నంలో ఈ విగ్రహాన్ని కొన్నవాడు ఖచ్చితంగా గుర్తుపడతాడు కదా. నెక్స్ట్ టైం అయినా ఇలా చేయకుండా ఉంటాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాడు ఆట బొమ్మ కాదు. ఎలా పడితే అలా ఆడుకొని విసిరేయడానికి. చిన్న చిన్న సంతోషాల కోసం ఇలా దేవుణ్ణి అవమానించి పాపం మూటగట్టుకోవద్దు. దయచేసి ఎవ్వరూ ఇలాంటి పొరపాటు ఇంకోసారి చేయొద్దు. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర.